అతని అద్భుతమైన బౌలింగ్ మరియు ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ కారణంగా అతను ఐసీసీ ర్యాంకింగ్ లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్న మొదటి ఇండియన్ ఆల్రౌండర్ గా నిలిచాడు. అవును, నేను మాట్లాడుతుంది హార్దిక్ పాండ్యా గురించి. 2016 టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై 3 బంతుల్లో 2 పరుగులు డిఫెండ్ చేశాడు. మరియు 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో 6 బంతుల్లో 16 పరుగులు డిఫెండ్ చేశాడు. హార్దిక్ పాండ్యా అత్యంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఇండియా తరపున మ్యాచ్ ను గెలిపించాడు. అందుకే ఫ్యాన్స్ అతన్ని క్లచ్ గడ్ అని కూడా పిలుస్తారు. హార్దిక్ ప్రజెంట్ క్రికెట్ లో మంచి పేరున్న ఆటగాడు, కానీ అతని పాస్ట్ అలా కాదు. ఆ ఫీల్డ్ లో కాంట్రవర్సీస్ మరియు ఇంజురీస్ కారణంగా ప్రజలు అతన్ని తరచుగా ట్రోల్ చేసేవారు. కానీ 2023 వరల్డ్ కప్ నుంచి అతను తన ఇంజురీ కారణంగా రూల్డ్ అవుట్ అయ్యాడు. ఈ ట్రోలింగ్ మరింత ద్వేషంగా మారింది. అలాగే హార్దిక్ 2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ లో చేరి రోహిత్ ప్లేస్ లో కెప్టెన్ గా చేరినప్పుడు ఈ కోపం మరింత పెరిగింది. అందరూ హార్దిక్ ను విలన్ గా చూడడం ప్రారంభించారు. మ్యాచ్ జరిగే సమయంలో అతన్ని అందరూ ట్రోల్ చేసేవారు. దీని కారణంగా అతని మెంటల్ హెల్త్ కూడా డ్యామేజ్ అయ్యింది. దాని రిజల్ట్ తన పర్ఫార్మెన్స్ లో కనిపించింది. 2023 ఓడిఐ వరల్డ్ కప్ నుండి 2024 టీ20 వరల్డ్ కప్ వరకు హార్దిక్ జీవితం లిటరల్లీ సినిమా. కానీ పరిస్థితి ఏదైనా హార్దిక్ కి తిరిగి ఎలా కమ్బ్యాక్ చేయాలో తెలుసు. 2018 ఏషియా కప్ ఇంజురీ అయినా, కాఫీ విత్ కరెంట్ కాంట్రవర్సీ అయినా, లేదా 2023 వరల్డ్ కప్ ఇంజురీ అయినా, ఈ వీడియోలో ద రైజ్ ఫాల్ అండ్ కంబ్యాక్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. 30 మార్చ్ 2014 ముంబైలోని వాంకడే స్టేడియంలో బరోడా మరియు ముంబై మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుంది. హార్దిక్ 57 బంతులు 82 పరుగులు చేశాడు. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జాన్ రైట్ మ్యాచ్ చూడడానికి అక్కడే ఉన్నాడు. జైర్ ఖాన్ మరియు ధవన్ మరియు ప్రవీణ్ తాంబ్రే వంటి బౌలర్లపై పరుగులు చేసిన హార్దిక్ అతని ఆట తీరు చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. హార్దిక్ 18 సంవత్సరాల వరకు ఒక లెగ్ స్పిన్నర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఒక రోజు బరోడా కోచ్ సాధన్ కుమార్ అతన్ని ఫాస్ట్ బౌలింగ్ ట్రై చేయని చెప్పాడు. అక్కడ నుండి హార్దిక్ కెరీర్ మొత్తం మారిపోయింది. 2015 ఐపీఎల్ లో ఆర్సీబీతో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో హార్దిక్ 6 బంతుల్లో 16 పరుగులు చేసి 266 స్ట్రైక్ రేట్ తో రాణించాడు. కేకేఆర్ తో జరిగిన మస్ట్ విన్ మ్యాచ్ లో హార్దిక్ 31 బంతుల్లో 61 పరుగులు చేసి ముంబైని ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు. 9 మ్యాచ్ లో 112 పరుగులు చేశాడు. అతని పర్ఫార్మెన్స్ ఒక విషయాన్ని క్లియర్ చేసింది. అతను నార్మల్ ప్లేయర్ కాదు. 2015 ఐపీఎల్ గెలిచిన తర్వాత హార్దిక్ 2016 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 10 మ్యాచ్ లో 377 పరుగులు చేశాడు మరియు తన బౌలింగ్ తో 10 వికెట్లు కూడా తీసుకున్నాడు. దీని తర్వాత 26 జనవరి 2016 హార్దిక్ ఇండియన్ టీమ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్ కు సెలెక్ట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో హార్దిక్ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను క్రిస్ లిన్ మరియు మ్యాథ్యూ వేడ్ ల ఇంపార్టెంట్ వికెట్లు పడగొట్టాడు. 2016 టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ని ఎవ్వరూ మర్చిపోలేరు. 6 బంతుల్లో 11 పరుగులు డిఫెండ్ చేస్తూ హార్దిక్ తన మొదటి 3 బంతులకే 9 పరుగులు ఇచ్చాడు. కానీ తర్వాత వరుసగా వికెట్లు పడగొట్టాడు. చివరి బంతికి ఎంఎస్ ధోని ఐకానిక్ రన్అట్ చేశాడు. ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ని గెలిచింది. 16 అక్టోబర్ 2016 హార్దిక్ న్యూజిలాండ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో డెబ్యూ చేశాడు. ఈ మ్యాచ్ లో హార్దిక్ మార్టిన్ గుప్తిల్, కోరీ ఆండర్సన్ మరియు లూకీ రచి వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. తన డెబ్యూలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్న 4వ ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియన్ బ్యాట్స్మెన్లు అందరూ పరుగులు సాధించడానికి ఇబ్బంది పడ్డారు. అక్కడ హార్దిక్ 176 స్ట్రైక్ రేట్ తో 76 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మన ఆశలు సజీవంగా ఉంచాడు. ఆ మ్యాచ్ లో అతను రన్అట్ కాకపోతే రిజల్ట్ వేరేలా ఉండేది. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత హార్దిక్ ఇండియా యొక్క రైజింగ్ స్టార్ అయ్యాడు. ప్రజలు అతన్ని నెక్స్ట్ కపిల్ దేవ్ అని పిలవడం ప్రారంభించారు. డెత్ ఓవర్లలో టీమ్ కు బ్యాటింగ్ తో పరుగులు మరియు బౌలింగ్ లో వికెట్లు అందించాడు. అక్కడ నుండి హార్దిక్ ఇండియన్ టీమ్ లో ముఖ్యమైన ఆటగాడిగా మారాడు. అంతా బానే జరుగుతుంది. కానీ తర్వాత హార్దిక్ జీవితం ఒక మలుపు తిరిగింది. 2018 ఏషియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వెన్ను నొప్పికి గురయ్యాడు. ఇంజురీ చాలా తీవ్రంగా ఉండడంతో లేచి నిలబడలేకపోయాడు. అతన్ని వెంచర్ పై తీసుకెళ్లారు. రిహాబ్ కోసం ఎన్సీఏకు తరలించారు. హార్దిక్ త్వరగా కోలుకున్నాడు. కానీ తర్వాత హార్దిక్ మరియు కేఎల్ రాహుల్ నటించిన కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు అది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. కాఫీ విత్ కరణ్ లో వారు చేసిన కొన్ని స్టేట్మెంట్ వ్యతిరేకకు దారితీశాయి. దాని కారణంగా బీసీసీఐ ఇద్దరిని సస్పెండ్ కూడా చేసింది. వారు ఆస్ట్రేలియా టూర్ ను మధ్యలో వదిలిపెట్టి ఇండియాకి తిరిగి రావాల్సి వచ్చింది. వెంటనే హార్దిక్ క్షమాపణలు చెప్పాడు. అయితే ఈ కాంట్రవర్సీ ఇద్దరు ఆటగాళ్లపై విమర్శలకు దారితీసింది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ ఇంటర్వెంట్ చేసుకుని సస్పెన్షన్ తీసేసింది. కానీ ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ తో అందరి హృదయాలను గెలుచుకోవాల్సి వచ్చింది. 2019 వరల్డ్ కప్ లో అతను 9 ఇన్నింగ్స్ లో 226 పరుగులు చేశాడు మరియు 5.6 ఎకానమీతో 10 వికెట్లు తీసుకున్నాడు. కానీ అతని వర్క్లోడ్ కారణంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి టీ20 తర్వాత నడుము నొప్పితో బాధపడ్డాడు. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ సర్జరీ మాత్రమే అని అతనికి తెలుసు. 5 అక్టోబర్ 2019 తన నడుము సర్జరీ చేయించుకున్నాడు. కోలుకున్న తర్వాత హార్దిక్ క్రికెట్ లోకి తిరిగి వచ్చాడు. కానీ ఆల్రౌండర్ గా కాదు, ప్యూర్ బ్యాట్స్మెన్ గా. అతని బౌలింగ్ తన వీప్ పై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. అందువల్ల వైద్యులు తక్కువ బౌలింగ్ చేయమని సలహా ఇచ్చారు. ఐపీఎల్ 2020లో హార్దిక్ 14 మ్యాచ్ లో 281 పరుగులు చేశాడు. అయితే అతను 2020 మరియు 2021లో పూర్తిగా బౌలింగ్ ని అవాయిడ్ చేశాడు. ఇది అతని ట్రోలింగ్ కు దారి తీసింది. మరియు వీటన్నిటి మధ్య హార్దిక్ తండ్రి హిమాంశు షా మరణించాడు. 2021లో హార్దిక్ మునుపట్లాగా ఫామ్ లో లేడు. 2021 టీ20 వరల్డ్ కప్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ తర్వాత హార్దిక్ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టడానికి క్రికెట్ నుండి బ్రేక్ తీసుకున్నాడు. ఇంతలో తన ఫామ్ కారణంగా బీసీసీఐ ఏ గ్రేడ్ నుండి శ్రీకి తగ్గించింది. అతని ఫిట్నెస్ కారణంగా ఎంఐ కూడా 2022 ఐపీఎల్ లో రిటైన్ చేసుకోలేదు. ఆపై హార్దిక్ జీవితం కష్టాలతో కూడుకుంది.
కానీ 2022 ఐపీఎల్ లో 2 కొత్త టీంలు వచ్చాయి. గుజరాత్ టైటన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్. ముంబై హార్దిక్ ను రిటైన్ చేసుకోలేదు. గుజరాత్ కోచ్ ఆశీష్ నెహ్రా గుజరాత్ టైటన్స్ టీమ్ కు కెప్టెన్ గా చేరే అవకాశాన్ని అతనికి ఇచ్చాడు. హార్దిక్ వెంటనే ఆ ఆఫర్ ను అంగీకరించాడు. బ్యాటింగ్ చేస్తూ అతను 46 యావరేజ్ తో 485 పరుగులు చేశాడు మరియు బౌలింగ్ లో 8 వికెట్లు కూడా తీసుకున్నాడు. హార్దిక్ కెప్టెన్సీ లో గుజరాత్ టైటన్స్ డెబ్యూ సీజన్ లో ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో అతను 3 వికెట్లు పడగొట్టి 34 పరుగులు చేశాడు. గుజరాత్ టైటన్స్ తమ డెబ్యూ సీజన్ లో ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి సహాయపడ్డాడు. షేర్వాన్ తర్వాత డెబ్యూ సీజన్ లో తమ టీం ను ఐపీఎల్ టైటిల్ గెలిపించిన రెండవ కెప్టెన్ గా హార్దిక్ నిలిచాడు. అతను అద్భుతమైన ఫామ్ కారణంగా రోహిత్ మరియు విరాట్ లేనప్పుడు బీసీసీఐ 2022 ఐర్లాండ్ టూర్ మరియు న్యూజిలాండ్ టూర్ కు T20 కెప్టెన్ గా హార్దిక్ ను నియమించింది. 2022 ఏషియా కప్ లో హార్దిక్ పాకిస్తాన్ పై 3 వికెట్లు పడగొట్టి 17 బంతుల్లో 37 పరుగులు చేసి టీం ను గెలిపించాడు. అతని అద్భుతమైన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కారణంగా అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ను కూడా అందుకున్నాడు. 2022 T20 వరల్డ్ కప్ లో అతను ఈ ఫామ్ ను కొనసాగించాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కీలకమైన 40 పరుగుల ఇన్నింగ్స్ ఆడి మరియు సెమీఫైనల్ లో కూడా 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు. దాని తర్వాత 2023 లో మరోసారి గుజరాత్ టైటన్ ను ఫైనల్ కు చేర్చాడు. అతను ఫైనల్ గెలవలేకపోయినా అతను అద్భుతమైన కెప్టెన్సీ కారణంగా ఫ్యూచర్ లో అతను ఇండియా కెప్టెన్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. హార్దిక్ మంచి ఫామ్ లో ఉన్నట్లే 2023 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను గాయపడ్డాడు. ఈ సంఘటన తర్వాత అందరూ అతన్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే అతను టీం కు అత్యంత అవసరమైన సమయంలో గాయపడ్డాడు. ఇంజురీ కాకుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. వీటన్నిటి తర్వాత హార్దిక్ 2024 ఐపీఎల్ కోసం గుజరాత్ టైటన్స్ ను వదిలి ముంబై ఇండియన్స్ కు చేరబోతున్న రూమర్స్ వచ్చాయి. ఇది అఫీషియల్లీ అనౌన్స్ చేసినప్పుడు అభిమానుల కోపం రెట్టింపయింది. ఎందుకంటే అతను ప్లేయర్ గా కాకుండా ఎంఐ లోకి కెప్టెన్ గా చేరబోతున్నాడు. 2024 ఐపీఎల్ లో హార్దిక్ తన మొదటి మ్యాచ్ ఆడినప్పుడు ఫ్యాన్స్ అందరూ అతన్ని తిట్టడం ప్రారంభించారు. ఈ ట్రెండ్ ప్రతి స్టేడియంలో కొనసాగింది మరియు దాని ఎఫెక్ట్ తన పర్ఫార్మెన్స్ లో కనిపించింది. హార్దిక్ గ్రౌండ్ లో ట్రోల్ చేయబడుతున్నప్పుడు అతను తన పర్సనల్ జీవితంలో కూడా ఇబ్బంది పడ్డాడు. కానీ అతను ఇవన్నీ మర్చిపోయి తన పర్ఫార్మెన్స్ ను మెరుగుపరుచుకుంటూనే ఉన్నాడు. అతను తన కెరీర్ పై దృష్టి పెట్టాడు మరియు ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ ఆడడానికి యూఎస్ఏ మరియు వెస్టిండీస్ కు వెళ్లాడు. టోర్నమెంట్ స్టార్టింగ్ నుండి హార్దిక్ బాగా రాణిస్తున్నాడు. అతను మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 3 వికెట్లు పడగొట్టాడు మరియు పాకిస్తాన్ మరియు యూఎస్ఏ పై 2 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ బ్యాట్ తో కూడా బాగా రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్ పై 27 బంతుల్లో 50 పరుగులు చేయడం ద్వారా ఆ మ్యాచ్ ను ఇండియా గెలవడానికి సహాయపడ్డాడు. 29 జూన్ 2024 లో ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న T20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఒక సమయంలో ఇండియా 24 బంతుల్లో 26 పరుగులు డిఫెండ్ చేయాల్సి వచ్చింది. ఆపై రోహిత్ బంతిని హార్దిక్ కు ఇచ్చాడు. అతను సెట్ బ్యాట్స్మెన్ క్లాసెన్ ని మొదటి బంతికి అవుట్ చేశాడు. ఆ ఓవర్ లో కేవలం 4 పరుగులు ఇచ్చి కీలకమైన క్లాసెన్ వికెట్ ను తీసుకున్నాడు. దాని తర్వాత చివరి ఓవర్ వేయడానికి వచ్చినప్పుడు ఇండియా 6 బంతుల్లో 16 పరుగులు డిఫెండ్ చేయాలి. ఈ సమయంలో హార్దిక్ ఒక అవకాశం లభించింది. తనను తప్పుగా భావించిన వారికి తనను తాను నిరూపించుకోవడానికి సమయం వచ్చింది. మొదటి బంతికి డేవిడ్ మిల్లర్ ను అవుట్ చేయడం ద్వారా ఇండియాను స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంచాడు. చివరి ఓవర్ లో అద్భుతమైన బౌలింగ్ మరియు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ ద్వారా ఇండియా 2024 T20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ లో హార్దిక్ 6 ఇన్నింగ్స్ లో 151 స్ట్రైక్ రేట్ తో 144 పరుగులు చేశాడు. బౌలింగ్ లో అతను మొత్తం 11 వికెట్లు తీశాడు. 2024 హార్దిక్ లిటరలీ సినిమా లాంటిది. ఐపీఎల్ లో విలన్ గా భావించిన హార్దిక్ ని ఇండియా 11 సంవత్సరాల ఐసీసీ ట్రోఫీ కరువును ముగించడానికి కారణమయ్యాడు. రోహిత్ శర్మ T20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అందరూ హార్దిక్ T20 కెప్టెన్ అవుతాడని భావించారు. అయితే ఫిట్నెస్ సమస్యల కారణంగా టీం మేనేజ్మెంట్ సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించింది. 2020 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా హార్దిక్ బాగా రాణించాడు. లీగ్ స్టేజ్ లో పాకిస్తాన్ పై 2 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 46 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో 28 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్ లో కూడా అతను తన పాత్రను పోషించాడు. కొన్ని నెలల ముందు అందరూ ట్రోల్ చేసిన ప్లేయర్ ఇండియాకి 2 ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 2025 ఏషియా కప్ సమయంలో శ్రీలంక పై హార్దిక్ బౌలింగ్ చేయడంలో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి అతను గ్రౌండ్ లో వదిలి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లాడు మరియు చివరి మ్యాచ్ కు ముందు ఇంజురీ కారణంగా హార్దిక్ ఏషియా కప్ నుండి రూల్ అవుట్ అయ్యాడు. ఇండియా ఏషియా కప్ ను గెలుచుకున్నప్పటికీ హార్దిక్ ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా జరిగిన వన్డే సిరీస్ లో ఆడలేకపోయాడు. దాని తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 సిరీస్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇండియా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు మరియు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతను సెంచరీ చేశాడు. 2026 T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా అతను ఉన్నాడు. హార్దిక్ ప్రజెంట్ సక్సెస్ఫుల్ క్రికెటర్. అతను ఒకప్పుడు బతకడానికి మ్యాగీ మాత్రమే తిన్నాడు. ఇవాళ ఇండియాకు 2 ఐసీసీ ట్రోఫీలు గెలిపించాడు. ఇదే హార్దిక్ పాండ్యా స్టోరీ. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.